హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కెమీలో డే 2లో ఉన్నాము. ఈరోజు నేను వచ్చేసి మెటా డేటా దాని రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం నిన్న క్లాస్లో చూసినట్టయితే కనుక మనం నార్మల్గా ఏం చేసాము, ఏదైనా టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే ఇందులో కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్లో వచ్చేసి టెక్స్ట్ తీసుకొని దీంట్లో క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ టేబుల్ నేమ్. సో ఈ విధంగా మనము కంప్లీట్ ఎస్క్యూఎల్ క్వెరీ ఏదైతే ఉంటుందో ఎస్క్యూఎల్ క్వెరీని ఇచ్చేసి దాని ద్వారా మనం టేబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది కదా. సో ఇలా కంప్లీట్గా మనం ఎస్క్యూఎల్ క్వెరీని రాయకుండా మనం ఈ మెటా డేటా హెల్ప్ని తీసుకోవచ్చు. సో ఈ మెటా డేటా అనేది ఏం చేస్తుందంటే, మీరు ఏ టేబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అందులో ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, అండ్ వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి, అండ్ అవి ప్రైమరీ కీసా ఫారెన్ కీసా, సో అలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని ఈ మెటా డేటా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో సింపుల్గా మెటా డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్స్ టేబుల్, కాలమ్ అండ్ అదర్ స్కీమా లెవెల్ కన్స్ట్రక్ట్స్. సో టేబుల్ నేమ్స్ స్టోర్ చేసుకుంటుంది, దాంట్లో ఉన్న కాలమ్స్ అండ్ దాంట్లోకి సంబంధించిన కన్స్ట్రక్ట్స్ అంటే ప్రైమరీకి నల్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, సో డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, సో అలాంటి వాల్యూస్ని ఇవన్నీ మెటాడేటాలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ట్రాక్స్ టేబుల్స్, ఎన్ఫోర్సెస్ ఇంటిగ్రిటీ, జనరేట్స్ డిడిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, నేను టేబుల్ని క్రియేట్ చేసి చూపిస్తాను దీని ద్వారా. అండ్ దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలంటే సేమ్ సింపుల్గా ఎస్క్యూఎల్ ఆల్కెమీ నుంచి మెటా డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ దాని ద్వారా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో లేట్ చేయకుండా ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాము, ఎస్క్యూఎల్ ఆల్కెమీ నుంచి క్రియేట్ ఇంజిన్ తీసుకున్నాము అండ్ టెక్స్ట్ని కూడా తీసుకున్నాము. సో ఇన్ ద సేమ్ వే మనము మెటా డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం. మెటా డేటా, ఓకే. సో మెటా డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ క్రియేట్ ఇంజిన్ ఇచ్చేసి డేటాబేస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డేటాబేస్ డీటెయిల్స్ కనెక్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక విత్ ఇంజిన్ ఆఫ్ కనెక్ట్ అని ఇచ్చేసి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం జరిగింది కదా. సో నేను దీన్ని ప్రజెంట్ ఇప్పుడు కామెంట్ చేసేస్తున్నాను, ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మెటా డేటాని క్రియేట్ చేయాలి. సో మెటా డేటాని క్రియేట్ చేయాలంటే మనం మెటా డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో దానికోసం నేను ఇక్కడ మెటా డేటా ఈజ్ ఈక్వల్స్ టు మెటా డేటా అని తీసుకుంటున్నాను, అంటే దీనికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనము టేబుల్స్ని క్రియేట్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక యూజర్ టేబుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికి ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను యూజర్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఈ మెటా డేటా ఏదైతే ఉందో మెటా డేటా ఒక ఆబ్జెక్ట్ హెల్ప్ తీసుకొని డాట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చేసి టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ టేబుల్ అనేది కూడా మనకు బై డిఫాల్ట్గా రాదు, దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఉంది కదా, సో ఈ ఎస్క్యూఎల్ ఆల్కెమీ నుంచి నేను టేబుల్ అండ్ కాలమ్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్ అనేది ఏంటంటే టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ కాలమ్ ఏదైతే ఉందో ఈ టేబుల్స్ లోపల ఈ కాలమ్స్ని యూజ్ చేయడానికి క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మెటా డేటా టేబుల్ ఇచ్చేసాను. ఓకే, సారీ, మెటా డేటా డాట్ టేబుల్ కాదు, టేబుల్ యూజర్ ఇస్ ఈక్వల్స్ టు టేబుల్ ఆఫ్, ఇందులో మనం టేబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో టేబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను యూజర్స్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ మెటా డేటాని క్రియేట్ చేసాం కదా, సో ఈ మెటా డేటాని ఇక్కడ పాస్ చేయాలి, మెటా డేటా. దెన్ ఇప్పుడు మనము మనకు కావాల్సిన కాలమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. COLUMNS కాలమ్స్, కాలమ్ ఆఫ్, కాలమ్ నేమ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్ నేమ్ వచ్చేసి ఐడి అని ఇవ్వాలనుకుంటున్నాను, ఐడి. అండ్ ఈ ఐడి అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఐ మీన్ ఇంటీజర్ టైపా, స్ట్రింగ్ టైపా, డేట్ టైపా, సో అలా మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో. సో బేసిక్గా ఐడి అనేది నేను ఇంటీజర్ టైప్ అనుకుంటున్నాను, సో ఇంటీజర్ అనేది ఇచ్చేసాను. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటీజర్ అనేది కూడా వాల్యూ లేదు, మనకు అండర్లైన్ చూపిస్తుంది. సో ఇంటీజర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఈ ఇంటీజర్ అనేది కూడా మనకు ఎస్క్యూఎల్ ఆల్కెమీలో క్రియేట్ అయ్యింది. సో ఈ ఎస్క్యూఎల్ ఆల్కెమీలోనే మెటా డేటా టేబుల్ కాలమ్ తర్వాత ఇంటీజర్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంటీజర్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు ఇంటీజర్ కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏమైనా మీరు అప్లై చేయాలనుకుంటున్నారా? నేను చెప్పాను ఇంతకుముందు ప్రైమరీ కీయా లేకపోతే యూనిక్ కీస్ని యాక్సెప్ట్ చేయాలా, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకూడదా, సో అలా కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. దాంట్లో మనకు ఏంటంటే ప్రైమరీ కీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ప్రైమరీ అండర్ స్కోర్ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాను నేను.
సో ఇలా ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఐడి అనే కాలం ఏదైతే ఉందో ఈ ఐడి అనే కాలం ఇంటిజర్ వాల్యూని కలిగి ఉంటుంది అండ్ దాంతోపాటు ఆ వాల్యూస్ అనేవి యూనిక్గా ఉంటాయి, ప్రైమరీ కీస్ లాగా ఉంటాయి. సో ఇది ఫస్ట్ కాలం. అండ్ ఇన్ ద సేమ్ వే నేను సెకండ్ కాలంని క్రియేట్ చేస్తున్నాను, కాలం ఆఫ్ అండ్ సెకండ్ కాలం నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నాకు స్ట్రింగ్ టైప్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రింగ్ కూడా రావట్లేదు. సో నేను దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను స్ట్రింగ్. సో స్ట్రింగ్ని కూడా ఇంపోర్ట్ చేసేసుకున్నాను. సో స్ట్రింగ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు నచ్చినన్ని కాలమ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మెటాడేటా. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే SQL ఆల్కెమీ నుంచి టేబుల్ని తీసుకుంటున్నాము. ఆ టేబుల్లోకి మనం ఫస్ట్ టేబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. నాకు యూజర్స్ కావాలి టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. Ctrl+C కాపీ అండ్ Ctrl+V పేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్స్కి వచ్చేసి బ్లాగ్ని క్రియేట్ చేసుకుంటున్నాను, సమ్ పోస్ట్ని పుష్ చేయడానికి, సమ్ బ్లాగ్స్ని ఏమంటారు పబ్లిష్ చేయడానికి ఒక టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ యూజర్ పబ్లిష్ చేస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ పోస్ట్ని పబ్లిష్ చేస్తున్నాడు అలా అనుకోండి. సో ఇక్కడ యూజర్కి సంబంధించిన టేబుల్ క్రియేట్ చేస్తాం కదా, ఇన్ ద సేమ్ వే టేబుల్ అండ్ ఇక్కడ యూజర్స్ బదులు నేను ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, అది పోస్ట్స్ అనుకోండి. అండ్ ఇక్కడ కాలం వచ్చేసి సేమ్ ఇంటిజర్ ప్రైమరీ కోస్ట్ అని ఇస్తున్నాను, కాలం ఈజ్ కోస్ట్ నేమ్ బదులు నేను వచ్చేసి పోస్ట్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనకు ఎన్ని టేబుల్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టేబుల్స్ని ఇలా క్రియేట్ చేసుకొని దానిలో ఉన్న కాలమ్స్ ఏంటి అనేది మనం ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా డైరెక్ట్గా మనకు టేబుల్స్ అనేటివి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, నిన్న నార్మల్గా రాసినప్పుడు క్వెరీలో క్రియేట్ టేబుల్ ఎగ్జిస్ట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ సంథింగ్ ఇచ్చేస్తాం కదా. సో ఇక్కడ అలా కాకుండా మనకి మెటాడేటా ఏదైతే ఉందో ఈ మెటాడేటా హెల్ప్ యొక్క తీసుకోవచ్చు. మెటాడేటా డాట్ ఇక్కడ మనకు చూసినట్టయితే కనుక బై డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. ఏంటి, క్రియేట్ ఆల్, డ్రాప్ ఆల్, రిమూవ్, రిఫ్లెక్ట్ ఇలా వచ్చాయి కదా. సో మెయిన్ అయితే రెండు, క్రియేట్ ఆల్, డ్రాప్ ఆల్. ఈ క్రియేట్ ఆల్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఈ మెటాడేటాలో మనం ఏదైతే టేబుల్స్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చామో ఆ టేబుల్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ 1 టేబుల్ ఇచ్చాను కదా. సో నాకు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్రియేట్ ఆల్ ద్వారా ఈ యొక్క టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను వచ్చేసి Ctrl+C కాపీ అండ్ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ నేను పోస్ట్స్ అనేసి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ దీని నేమ్ కూడా పోస్ట్స్, ఐ మీన్ టేబుల్ నేమ్ అండ్ కాలం సెకండ్ కాలం వచ్చేసి కూడా పోస్ట్స్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో ఈ క్రియేట్ ఆల్ అనేది ఏం చేస్తుంది, మెటాడేటాలో ఏమేమవుతున్నాయో, మెటాడేటాలో ఏమున్నాయి, మనము ఫస్ట్ యూజర్స్ టేబుల్ని క్రియేట్ చేసాము, ఐ మీన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాము, సెకండ్ పోస్ట్ టేబుల్ని ఇచ్చాము. సో ఈ 2 టేబుల్స్ అనేటివి మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూద్దామా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. సో ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ రన్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవ్వదు. ఓకే, సో మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బైండ్ అని వస్తుంది. సో బైండ్ అనేది ఏం లేదంటే ఇక్కడ బైండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజన్, అంటే ఎక్కడ క్రియేట్ అవ్వాలి అనేది ఇవ్వాలి కదా. మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ ఇంజన్ని క్రియేట్ చేసాం కదా, డేటాబేస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసాం కదా. సో ఈ క్రియేట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ టేబుల్స్ అనేటివి ఎక్కడ క్రియేట్ అవ్వాలి అనేది బైండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజన్ అని ఇచ్చేస్తాము. సో ఆ డేటాబేస్లోకి వెళ్ళి ఈ టేబుల్స్ అనేటివి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగింది. సంథింగ్ ఇన్ టేబుల్ యూజర్స్ నేమ్ varchar requires a length on dialect MySQL. సో ఓకే, ఇక్కడ నేమ్ని తీసుకున్నాం కదా. సో దాని యొక్క లెంత్ అడుగుతుందంటే ఎన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయాలి అనేసి. ఇక్కడ సింపుల్గా నేను ఒక 50 అని ఇస్తున్నాను అండ్ ఇక్కడ పోస్ట్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అని ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వర్క్ అయ్యాక. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకు 2 టేబుల్స్ అనేటివి క్రియేట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను జస్ట్ మెటాడేటాలో టేబుల్స్ ఇచ్చేసాను అండ్ దాని ద్వారా క్రియేట్ ఆల్ అని ఇచ్చేసా. బట్ ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసినట్టయితే చూడండి, క్రియేట్ టేబుల్ యూజర్స్ ఐడి ఇంటీజర్ నాట్ నల్
ఆటో ఇంక్రిమెంట్ అని కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేసా కదా. సో ప్రైమరీ కీ ట్రూ అని ఇచ్చేసా కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా అది నాట్ నల్ అండ్ ఆటో ఇంక్రిమెంట్లోకి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత నేమ్ స్ట్రింగ్ ఆఫ్ 50 క్యారెక్టర్స్ అని ఇచ్చా కదా. సో అది ఏమైంది ఇక్కడ మనకు నేమ్ varchar ఆఫ్ 50 లాగా వెళ్ళిపోయింది. అండ్ ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది నేను ఐడికి ఇచ్చా కాబట్టి ప్రైమరీ కీ ఆఫ్ ఐడి అనేది కన్వర్ట్ అయ్యింది. సో ఈ విధంగా కంప్లీట్ రా ఎస్క్యూఎల్ అనేది అది రాసుకుంటుంది ఆటోమేటిక్గా. సో రా ఎస్క్యూఎల్ క్వెరీని జనరేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే టేబుల్ పోస్ట్లో కూడా ఐడి ఇంటిజర్ నాట్ నల్ ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చేసాడు. పోస్ట్కి varchar ఆఫ్ 100 ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ఐడి అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి మనం డేటాబేస్కి వెళ్ళి చూద్దాం అసలు మరి ఇవి క్రియేట్ అయ్యాయా లేదా అనేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ టేబుల్స్ కనుక చూసినట్టయితే మనకు ఓన్లీ టెస్ట్ టేబుల్ ఒకటే ఉంది. సో ఇప్పుడు ఒకసారి నేను రిఫ్రెష్ చేసి చూస్తాను. సో రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ పోస్ట్స్ అనేది ఒక టేబుల్ కనబడుతుంది, యూజర్స్ అనేది కూడా ఒక టేబుల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు దాన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఐడి అండ్ నేమ్తో ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇన్ ద సేమ్ వే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్స్ అనేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఐడి పోస్ట్ అనేసి మనకి ఇంకొక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మెటా డేటా యొక్క హెల్ప్ తీసుకొని మనకు కావాల్సిన టేబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ సింపుల్ ఇలా క్రియేట్ ఆల్ అని ఇచ్చేసి. సో ఇన్ ద సేమ్ వే నేను డ్రాప్ _ ఆల్ అని ఇస్తున్నాను. సో ఈ డ్రాప్ ఆల్ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని టేబుల్స్ని డిలీట్ చేసేస్తుంది. దేని రిలేటెడ్గా ఈ మెటా డేటా రిలేటెడ్గా ఏమున్నాయి, ఒకటి పోస్ట్ టేబుల్ ఉంది, ఒకటి యూజర్స్ టేబుల్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని నేను కనుక ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూద్దాం మనకి ఏమవుతుంది అనేది. సో మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ డేటాబేస్కి వెళ్ళేసి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు టేబుల్స్లో ఓన్లీ టెస్ట్ టేబుల్ అని మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్స్ అని ఇచ్చేసి రన్ చేసినట్టయితే చూడండి మనకు ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. టేబుల్ SQL Alchemy Tutorials .post డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆ టేబుల్ అనేది లేదు అని చెప్పి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది మనకు. ఈ విధంగా క్రియేట్ ఆల్ లేదా డ్రాప్ ఆల్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన టేబుల్స్ అన్నిటిని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం మనం ఇలా క్రియేట్ టేబుల్ అని రాయకుండా జస్ట్ వాటి యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసి ఈ మెటా డేటా హెల్ప్ని యూసుకొని మనకు నచ్చిన టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాము, మెటా డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ మెటా డేటా ఏం చేస్తుందంటే టేబుల్ యొక్క యూజర్ నేమ్ టేబుల్ నేమ్ అండ్ ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి అండ్ అవి ఎలాంటి టైప్ ఆఫ్ కాలమ్స్, ఏమైనా కన్స్ట్రెంట్స్ ఉన్నాయా లేదా అంటే యూనిక్ కీసా, ప్రైమరీ కీసా, ఫారెన్ కీసా, అలాంటి డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి మెటా డేటా అనేది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్. సో టేబుల్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాలమ్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అది ఏ డేటా టైపు, కాలమ్ నేమ్ ఏంటి అనేది అవన్నీ పాస్ చేస్తాము. సో అది ఇంటీజర్ టైప్ అయితే ఇంటీజర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అది స్ట్రింగ్ టైప్ అయితే స్ట్రింగ్ టైప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. నేను ఇంకొక ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్తాను. సో అవన్నీ అయిపోయాక మనకి ఇక్కడ టేబుల్ని క్రియేట్ చేసి ఫస్ట్ టేబుల్ నేమ్ ఇస్తాము అండ్ మెటా డేటా అండ్ ఇక్కడ కాలం వచ్చేసి ఆ కాలం నేమ్ ఏంటి అండ్ కాలం డేటా టైప్ ఏంటి అండ్ దాంతోపాటు అది ప్రైమరీ కీయా, ఫారెన్ కీయా, సో ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాము. అండ్ దాని తర్వాత క్రియేట్ అవ్వాలని చేసినట్టయితే మనకు టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మెటా డేటా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టే యూజర్స్ని క్రియేట్ చేశాను, మెటా డేటా అండ్ కాలం వచ్చేసి ఐడి ఇంటిజర్ ప్రైమరీకి, కాలం నేమ్ స్ట్రింగ్ ఆఫ్ 15, నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇక్కడ మీరు చూడండి, మీరు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చినట్టయితే ఏంటంటే ఆ పర్టికులర్ కాలం అనేది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. సో ఆ టైప్లో అనమాట. నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్ రెండు పెట్టి చూడండి, మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు అది. బట్ నెక్స్ట్ డేటా టైప్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఏమేమి చూసాం మనము, ఇంటీజర్ డేటా టైప్ని చూసాము, స్ట్రింగ్ డేటా టైప్ని చూసాము. ఇన్ ద సేమ్ వే మనకు ఇంటీజర్ అంటే ఏంటి, ఇంట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడానికి, అండ్ స్ట్రింగ్ అనేది ఏంటి, varchar లాగా కన్వర్ట్ అవుతుంది. టెక్స్ట్ అనేది టెక్స్ట్ అంటే లాంగ్ టెక్స్ట్ని స్టోర్ చేసుకోవడానికి. తర్వాత బూలియన్ వాల్యూ, బూలియన్ అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవడానికి. డేట్ టైం అనేది టైమ్ స్టాంప్స్ కోసము. ఫ్లోట్, న్యూమరిక్, జేసన్, ఈనమ్. సో ఇలా మల్టిపుల్ టైప్స్ అనేటివి ఉన్నాయి. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కాలమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ పర్టికులర్ కాలమ్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి, SQL Alchemy నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈనమ్ని క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఫ్రమ్ SQL Alchemy ఇంపోర్ట్ ఇవన్నీ తర్వాత ఈనమ్ అని పెట్టాలి. సో ఈనమ్ని పెట్టేసినట్టయితే నాకు ఆ ఈనమ్ అనేది కూడా ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్. సో ఒక కాలం
క్రియేట్ చేస్తూ మీరు ట్రై చేసి చూడండి, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్స్. ఇంతకుముందు చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాలం అనేది ఉంది, ఆ కాలం అనేది ప్రైమరీ కీ లాగా వర్క్ అవ్వాలి. సో అప్పుడు మనము ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేస్తాము. ఇదేంటి, ఆటో ఇండెక్స్డ్ యూనిక్ కీ, ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాంతోపాటు ఇది యూనిక్ కీ లాగా ఉంటుంది. నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అనమాట. అంటే మ్యాండటరీగా ఆ వాల్యూ అనేది ఉండాలి, అంటే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. సో అప్పుడు మనం నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్ అని ఇస్తాము కాలం లోపల. అండ్ యూనిక్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాము, అంటే నో డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. సో ఈమెయిల్ ఐడీస్ ఏంటంటే కంపల్సరీ యూనిక్గానే ఉండాలి కదా. సో అలాంటి టైంలో అంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో యూనిక్ కీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తాము. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫారెన్ కీ. ఈ ఫారెన్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. రిఫరెన్సెస్ అనదర్ కాలం. సో 2 టేబుల్స్ ఉన్నాయి, ఆ 2 టేబుల్స్కి మధ్యలో ఒక లింక్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు అప్పుడు ఈ ఫారెన్ కీని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాలం యూజర్ ఐడి అని ఇచ్చేసాడు, ఒక కాలంని క్రియేట్ చేస్తున్నాడు యూజర్ ఐడి అనేది, అండ్ దీని వాల్యూ వచ్చేసి ఇంటిజర్. బట్ ఇక్కడ ఫారెన్ కీ కాన్స్టెంట్ని యూజ్ చేశాడు, ఫారెన్ కీ ఆఫ్ యూజర్స్ డాట్ ఐడి అని ఇచ్చాడు. సో ఈ యూజర్స్ డాట్ ఐడి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఇంతకుముందు యూజర్స్ టేబుల్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ యూజర్స్లో ఐడి అనేది ఒక కాలం ఉంది. సో ఈ యూజర్స్ టేబుల్లో నుంచి ఐడి కాలంని మనకు ఈ యూజర్ ఐడికి ఫారెన్ కీ లాగా మ్యాచ్ చేస్తున్నాడు అనమాట. సో అలా 2 టేబుల్స్కి లింక్ని క్రియేట్ చేయడానికి ఫారెన్ కీని యూజ్ చేసుకోవచ్చు, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అలాగనమాట. సో నల్లబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో ఇంకొక కాలం క్రియేట్ చేశాడు, స్టేటస్ అనేసి. ఇందులో ఈ నెమ్ని తీసుకున్నాడు. ఈ నెమ్ అనేది ఇప్పుడు మనం పోస్ట్ చేయాలనుకుంటున్నాం కదా. సో నేను ఒక పోస్ట్ని రాశాను, అది ఇంకా పబ్లిష్ చేయలేదు. సో పబ్లిష్ చేయకముందు అది డ్రాఫ్ట్ వెర్షన్లో ఉంటుంది, నేను పబ్లిష్ చేశాక అది పబ్లిష్డ్లోకి వెళ్ళిపోతుంది స్టేటస్. సో ఐదర్ స్టేటస్ అనేది నాకు డ్రాఫ్ట్ లేదా పబ్లిష్డ్ మాత్రమే ఉండాలి, ఈ రెండు కాకుండా వేరే వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఈ స్టేటస్ని మనం ఈ నమ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ అనేసి ఒక కండిషన్ కూడా యాడ్ చేశాడు. సో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇదేం చేస్తుందంటే స్టేటస్ ఇన్ ఐదర్ డ్రాఫ్ట్ ఆర్ పబ్లిష్డ్. సో స్టేటస్ అనేది డ్రాఫ్ట్లో కానీ పబ్లిష్లో కానీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో ఉంటేనే ఆ వాల్యూస్ అనేటివి ఇన్సర్ట్ అవుతాయి, లేకపోతే ఎర్రర్ త్రో చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనకు డిఫరెంట్ కన్స్ట్రెంట్స్ అయితే ఉన్నాయి. వీటన్నింటిని కూడా మీరు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి పెట్టాను, సో దాంతో కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూస్ సర్వర్ డిఫాల్ట్స్. సో డిఫాల్ట్ ఏంటంటే పైథాన్ సైడ్ కాల్డ్ ఆన్ ఇన్సర్ట్ డిఫాల్ట్ డేట్ టైమ్ డాట్ యూటీసీ నౌ సర్వర్ డిఫాల్ట్ డీబీ సైడ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ సర్వర్ డిఫాల్ట్ ఈక్వల్స్ టు కరెంట్ టైమ్ స్టెప్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫాల్ట్ వాల్యూస్ లేదా సర్వర్ డిఫాల్ట్స్ అని ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూ అంటే ఏం లేదు, మనకు జస్ట్ నేను ఇప్పుడు ఒక కాలమ్ని క్రియేట్ చేస్తున్నాను, క్రియేటెడ్ ఎట్ అనేసి ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేశాను అనుకోండి, లేదా ఒక పోస్ట్ని క్రియేట్ చేశాను. సో ఆ పోస్ట్ని క్రియేట్ చేసినప్పుడు నాకు కరెంట్ టైం ఏదైతే ఉందో ఆ కరెంట్ టైంని నేను స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో అప్పుడు సర్వర్ డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ కరెంట్ టైం స్టాంప్ అని ఇచ్చేసాడు. లేదు నేను ఆ పోస్ట్ని అప్డేట్ చేశాను, అప్డేట్ చేసినప్పుడు ఇప్పుడు డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ యూటీసీ నవ్ అని ఇచ్చేసి ఆన్ అప్డేట్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ యూటీసీ నవ్ అని ఇచ్చాడు. అంటే సింపుల్గా మనకేం లేదు, ప్రజెంట్ టైంని డిఫాల్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూ సర్వర్ డిఫాల్ట్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ సింపుల్ సర్వర్ డిఫాల్ట్ ఈజ్ టెక్స్ట్ ఆఫ్ కరెంట్ టైం స్టాంప్ అని ఉంది, దాన్ని ఆ పోస్ట్ని అప్డేట్ చేసినప్పుడు డేట్ టైమ్ డాట్ యూటీసీ నవ్ అని ఇస్తున్నాడు. సో ఆ కరెంట్ టైం ఏదైతే ఉంటుందో అది అప్డేట్ లాగా వెళ్ళిపోతుంది. సో అలా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ని క్రియేట్ చేయడానికి మనం ఇండెక్స్ని అయితే యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టేబుల్ ఆఫ్ యూజర్స్ మెటాడేటా కాలమ్స్ క్రియేట్ చేశాక దీన్ని ఇక్కడ నేను కాపీ చేసుకుంటా ఒకసారి. సో కంట్రోల్-C కాపీ, అండ్ ఇక్కడికి వెళ్ళేసి మనము ఇక్కడ ఇండెక్స్ని యాడ్ చేస్తున్నా. సో ఇండెక్స్ ఆఫ్ ఐడిఎక్స్ నేమ్. సో ఇండెక్స్ అనేది కూడా మనకు లేదు ఇక్కడ, సో దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఇండెక్స్. సో క్లాసెస్ అనమాట ఇవన్నీ, ఈ క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇండెక్స్ ఇక్కడ వచ్చేసి ఐడిఎక్స్ నేమ్ అని ఇచ్చాడు, అంటే ఇండెక్స్ నేమ్ అనేది ఇది, అండ్ కాలం నేమ్ వచ్చేసి నేమ్ కదా, సో నేమ్ అని ఇస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను, అండ్ ఇక్కడ మనకు ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ నేను వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసినప్పుడు డ్రాప్ ఆల్ ఉంది, డ్రాప్ ఆల్ తీసేసి క్రియేట్ ఆల్ ఇచ్చేస్తాను.
క్రియేట్ ఆల్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అండ్ ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేసా. ఇక్కడ చూడండి మనకు టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనం ఏం చేసాము, ఇండెక్స్ అనేది యాడ్ చేస్తాం కదా, అది ఏ టేబుల్లో, ఓన్లీ యూజర్స్ టేబుల్లో యాడ్ చేశాను. నేను పోస్ట్ టేబుల్లో ఎలాంటి ఇండెక్స్ని యాడ్ చేయలేదు. సో ఇప్పుడు నేను వచ్చేసి యూజర్స్ టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇండెక్సెస్ అని ఉంది కదా, ఇండెక్సెస్ని ఓపెన్ చేసి చూడండి. సో ఇండెక్సెస్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఐడిఎక్స్ నేమ్ కాలంకి ఒక ఇండెక్స్ని క్రియేట్ చేసాము. సో ఇక్కడ ఇండెక్సెస్లో చూసినట్టయితే ఐడిఎక్స్ నేమ్ అని ఉంది అండ్ అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, ఐ మీన్ ఏ కాలంకి, నేమ్ అనే కాలంకి. సో నేమ్ అనే కాలంకి ఇండెక్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇండెక్స్ ఆఫ్, ఆ ఇండెక్స్ నేమ్ ఏంటి, అది ఏ కాలంకి ఉండాలనేది క్రియేట్ చేశాను. ఇది యూజర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోస్ట్లోకి వెళ్ళాను చూడండి, పోస్ట్లోకి వెళ్ళి ఇండెక్స్లోకి వెళ్తే నాకు ఓన్లీ ప్రైమరీ కీకే ఉంది, వేరే దానికి లేదు. బట్ ఇక్కడ యూజర్స్లో నేను ఇండెక్స్లోకి ప్రైమరీ కీకి ఉంది, ప్లస్ నేను ఒక ఎక్స్ట్రా కాలంకి ఇండెక్స్ని క్రియేట్ చేశాను కాబట్టి ఆ ఇండెక్స్ అనేది కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇండెక్స్ అని ఇచ్చేసి దాని యొక్క నేమ్ ఏమి ఉండాలి అంటే మీరు ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, ఐడిఎక్స్ నేమ్ అని ఇచ్చాను, నేను అలాగే ఇచ్చాను. మీరు అలా కాకుండా సింపుల్గా నేమ్_ఇండెక్స్ అని ఇస్తున్నాను. అంటే నాకు నేమ్_ఇండెక్స్ అనేది ఆ నేమ్ లాగా రావాలి, ఇండెక్స్ నేమ్ అనేది అంటే ఇది కాలం నేమ్. ఓకే, సో మళ్ళీ డేటాబేస్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ సంథింగ్. ఓకే, మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ రన్ చేసి చూస్తాను. ఓకే, క్రియేట్ ఆల్, సారీ మై బ్యాడ్. ఓకే, క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇండెక్స్ వచ్చేసి నేమ్_ఇండెక్స్ వచ్చింది. ఈ నేమ్_ఇండెక్స్ అనేది ఏంటి, జస్ట్ ఆ ఇండెక్స్ యొక్క నేమ్, ఇండెక్స్ యొక్క నేమ్ ఇండెక్స్, బట్ దాంట్లో ఉన్న కాలం ఏది, నేమ్ అనేది కాలం. సో ఈ విధంగా ఇండెక్స్ని కూడా మీరు మెటాడేటాని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇది సింగిల్ ఇండెక్స్ అంటే ఓన్లీ సింగిల్ కాలంకి మనం యాడ్ చేయాలనుకుంటే అది సింపుల్ ఇండెక్స్ ఆన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ కాలమ్స్ అంటే 2 or more కాలమ్స్ని కలిపి ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ వే ఇండెక్స్ అని ఇచ్చేసి ఇండెక్స్ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ కాలం1 కాలం2. సో యూజర్ ఐడి, స్టేటస్, ఈ రెండింటిని కలిపి ఒక ఇండెక్స్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట మనకు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఇచ్చాడు. సో యూనిక్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాడు. అంటే సింగిల్ ఇండెక్స్, ఐ మీన్ యూనిక్గా ఉన్న వాల్యూస్తో మాత్రమే ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవన్నీ డిఫరెంట్ వాల్యూస్ మీరు సెర్చ్ చేయండి. అండ్ దాంతోపాటు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, క్రియేట్ ఆల్ అనేది అన్ని టేబుల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డ్రాప్ ఆల్ అనేది అన్ని టేబుల్స్ని డ్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు మెయిన్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి చూపిస్తాను మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ అన్ని కావాల్సిన వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. సో నేను ఇదే కాపీ పేస్ట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైప్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. సో ఫస్ట్ ఏం చేశాడు, పైథాన్లో నుంచి డేట్ టైంని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం, పైథాన్లో డేట్ టైం ఉంటుంది కదా మనకు, టైంని చెక్ చేయడానికి ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. అండ్ SQL ఆల్కెమీ నుంచి మెటాడేటా, టేబుల్, కాలం, ఇంటీజర్, స్ట్రింగ్, టెక్స్ట్, బూలియన్, డేట్ టైం, ఫారెన్ కీ, ఈనమ్, చెక్ కాన్స్టెంట్, ఇండెక్స్, క్రియేట్ ఇంజన్, టెక్స్ట్, ఇవన్నీ మనం చూసాము ఆల్రెడీ. సో వీటన్నిటిని అంటే డిఫరెంట్ కాలమ్స్ టైప్ డేటా టైప్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్రియేట్ ఇంజన్ యూజ్ చేసి ఇంజన్ని కనెక్ట్ అయ్యాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా నేను కామెంట్ చేసేస్తా. సో మెటాడేటాని క్రియేట్ చేస్తాం ఇక్కడ మనం. అండ్ ఆ మెటాడేటాని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం టేబుల్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ ఇంతకు ముందు లాగానే 2 టేబుల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఆ టేబుల్స్ ఏంటి, యూజర్స్ టేబుల్ ఒకటి అండ్ పోస్ట్ టేబుల్ ఒకటి. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్స్ టేబుల్స్లో యూజర్స్ అని ఇచ్చాడు అండ్ మెటాడేటా ఇచ్చాడు. కాలం, ఫస్ట్ కాలం ఏంటి, ఐడి వచ్చేసి ఇంటిజర్, ప్రైమరీ కీ ఈక్వల్స్ ట్రూ అని ఇచ్చాడు. సెకండ్ కాలం వచ్చేసి యూజర్ నేమ్ అండ్ అది స్ట్రింగ్ టైప్ 50 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయాలి, నల్ వాల్యూస్ ఉండొద్దు అండ్ యూనిక్ యూజర్ నేమ్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఈమెయిల్ ఐడి కూడా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకూడదు, అది 100 క్యారెక్టర్స్ లోపు ఉండాలి. ఈజ్ యాక్టివ్, దీనికి సర్వర్ డిఫాల్ట్ ఈక్వల్స్ టెక్స్ట్ 1 అని ఇచ్చాడు. బూలియన్ వాల్యూస్, సో బూలియన్ వాల్యూస్ అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లేదా ట్రూని మనం 1 అంటాము, ఫాల్స్ని 0 అని కూడా అంటాము. సో ఇలా అయినా ఒకటే అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేటెడ్ ఎట్ అని ఇచ్చేసి డేట్ టైంని తీసుకున్నాడు. అండ్ దాంతో మనకు సర్వర్ డిఫాల్ట్ తీసుకొచ్చు టెక్స్ట్ ఆఫ్ కరెంట్ టైం స్టాంప్ అని ఇచ్చేసాడు. అండ్ ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాడు యూజర్ నేమ్కి, అండ్ ఇంకొక ఇండెక్స్ని ఈమెయిల్ ఐడికి క్రియేట్ చేస్తున్నాడు. సో మనకు ఈ పర్టికులర్ టేబుల్లో 2 ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాడు, ఇంకొకటి అదేంటి పోస్ట్కి సంబంధించిన టేబుల్. దీంట్లో వచ్చేసి మనకు ఐడి అని ఇచ్చేసాడు, అండ్ దాంతోపాటు యూజర్ ఐడి, టైటిల్, కంటెంట్, స్టేటస్, పబ్లిష్ డేట్, అప్డేటెడ్ డేట్ అని ఇచ్చేసాడు. అండ్ చెక్ కాన్స్టెంట్ వచ్చేసి స్టేటస్ ఇన్ డ్రాఫ్ట్ పబ్లిష్లో ఉండాలి అన్నట్టు ఇంకొక కండిషన్ యాడ్ చేశాడు. అండ్ దాని తర్వాత దీంట్లో కూడా 2 ఇండెక్సెస్ని క్రియేట్ చేశాడు. ఒక ఇండెక్స్ వచ్చేసి యూజర్ ఐడి స్టేటస్ కలిపి కాంపౌండ్ ఇండెక్స్ని క్రియేట్ చేశాడు. అండ్ ఇంకొక ఇండెక్స్ వచ్చేసి పబ్లిష్ డేట్ అనేసి ఇంకొక ఇండెక్స్ని క్రియేట్ చేశాడు. సో 2 టేబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ 2 టేబుల్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే మనం క్రియేట్ ఆల్ని కాల్ చేయాలి కదా. సో అది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో దానికన్నా ముందు ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశాడు. సో 3 టేబుల్స్ అయితే పోస్ట్ని యాడ్ చేస్తారు కదా. సో పోస్ట్ పైన ఎవరైనా వచ్చి కామెంట్స్ యాడ్ చేస్తారు కదా. సో ఆ కామెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశాడు. ఇందులో మీరు చూసినట్టయితే కనుక పోస్ట్ ఐడి, యూజర్ ఐడి, ఇవి రెండు ఇంపార్టెంట్. చూడండి, పోస్ట్ ఐడి, యూజర్ ఐడికి మనం ఫారెన్ కీని తీసాము. అంటే ఆ పోస్ట్ని ఐడెంటిఫై చేయడానికి పోస్ట్ డాట్ ఐడి యూజ్ అవుతుంది. అంటే పోస్ట్ టేబుల్లో ఈ ఐడి కాలంని బట్టి మనకి ఇక్కడ ఆ పోస్ట్ని ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఇన్ ద సేమ్ వే యూజర్ ఐడి ఈక్వల్స్ టు యూజర్స్ డాట్ ఐడి, యూజర్స్ టేబుల్లో నుంచి ఈ ఐడిని బేస్ చేసుకొని ఏ యూజర్ కామెంట్ చేస్తున్నాడు అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఫారెన్ కీస్ని యూజ్ చేసుకొని ఆ 3 టేబుల్స్కి మధ్య లింక్ని క్రియేట్ చేశాడు. అండ్ ఇక్కడ కూడా సేమ్ 2 ఇండెక్సెస్ని క్రియేట్ చేసేస్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ రన్ ఎక్సర్సైజ్. సో ఇదంతా నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. ఇది ఆల్రెడీ ఉంది కూడా మనకు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే విత్ బిగిన్ ఇంజన్, ఇది నేను చూసాము. విత్ ఇంజన్ డాట్ బిగిన్ యాజ్ కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చేసి దీంట్లోకి యూజర్స్లోకి కొన్ని టేబుల్స్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాడు. ఒకసారి నేను కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ టైప్ చేయట్లేదు అంతే నేను. సో ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాడు, రన్ ఎక్సర్సైజ్ అనేసి. అండ్ ఇక్కడ ఆ రన్ ఎక్సర్సైజ్ని ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు. సో ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ క్రియేటింగ్ స్కీమ్ అనేది ఒక అవుట్పుట్ ప్రింట్ చేశాడు. దాని తర్వాత మెటా డేటా ఈజ్ ఈక్వల్స్ టు క్రియేట్ ఆల్ అని ఇచ్చేసి ఇంజన్ ఇచ్చేసాడు. సో ఇలా ఇంజన్ అని ఇచ్చినా సరిపోతుంది, లేదు బైండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజన్ ఇలా ఇచ్చినా సరిపోతుంది, ఇలా ఇచ్చినా ఓకే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాడు, స్కీమా క్రియేటెడ్ అనేసి. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇంజన్ డాట్ బిగిన్ లేదా ఇంజన్ డాట్ కనెక్ట్ మనం యూజ్ చేస్తాము. కనెక్ట్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా కమిట్ అవ్వదు మనం రాసిన కోడ్, ఆటోమేటిక్గా కమిట్ అవ్వాలి మనం రాసిన కోడ్ అనుకుంటే అప్పుడు మనము ఈ బిగిన్ని యూజ్ చేస్తాము. సో కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ యూజర్స్. చూడండి, మనం లాస్ట్ క్లాస్లో ఏం చేస్తాము, డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్ అండ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు హలో ఎస్క్యూఎల్ ఆల్కెమీ అని ఇచ్చేసాం కదా. అంటే రా ఎస్క్యూఎల్ క్వెరీ ఏదైతుందో రా ఎస్క్యూఎల్ క్వెరీని మనం రాసాము. బట్ ఇక్కడ అలా కాకుండా మనం మెటా డేటా హెల్ప్ తీసుకుంటున్నాం కదా. సో కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చేసాడు. ఈ యూజర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఇక్కడ మనం మెటా డేటాని క్రియేట్ చేసినప్పుడు ఆ వాల్యూని అన్నింటిని మనం యూజర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ యూజర్స్లో ఆ కంప్లీట్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ యూజర్స్ తీసుకొని దానికి ఇన్సర్ట్ని అప్లై చేశాడు. సో యూజర్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఒక వాల్యూ ఇచ్చాడు ఫర్ యాజ్ ఆఫ్ నౌ alice@example.com. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ సెలెక్ట్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడి సమ్ ఒక వాల్యూ తీసుకున్నాడు, ఇది అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ పోస్ట్ తీసుకున్నాడు. పోస్ట్లో కూడా సేమ్ పోస్ట్ డాట్ ఇన్సర్ట్ అని తీసుకొని ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. ఏమని, సింపుల్గా టైటిల్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్, కంటెంట్ వచ్చేసి హలో, స్టేటస్ వచ్చేసి పబ్లిష్డ్ అని ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేశాడు. దీని తర్వాత మనకు డేటా ఇన్సర్టెడ్ అనేది రావాలి. సో ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, అండ్ ఎగ్జిక్యూట్ అవుతే మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా లేకపోతే అవుట్పుట్ వర్క్ అవుతుందా ఇలా అనేది చూద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ ఏంటి, మనకు పోస్ట్ టేబుల్, యూజర్స్ టేబుల్ అండ్ కామెంట్స్ టేబుల్ 3 టేబుల్స్ క్రియేట్ అవ్వాలి కదా. సో డేటాబేస్కి వెళ్ళేసి ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్
రిఫ్రెష్ ఇచ్చేసా. పోస్ట్స్, టెస్ట్ టేబుల్, యూజర్స్ 3 ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పోస్ట్ టేబుల్ యూజర్స్ టేబుల్ ఉంది అండ్ దాంట్లో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, దీంట్లో డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం డ్రాప్ చేసి దాని తర్వాత రన్ చేసి చూద్దాం అప్పుడు ఏమవుతుందో. సో ఓకే, క్రియేట్ అవుతున్నట్టుంది అయితే. ఓకే, ఫెయిల్ అయింది ఇక్కడ. సో ఫెయిల్ అయింది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆన్ దిస్ ఎర్రర్ అని చూపించేసి సమ్ ఎర్రర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడికి వెళ్ళి నేను రీఫ్రెష్ చేసినా కూడా మనకు అవే ఉన్నాయి. బట్ నేను దానికన్నా ముందు ఒకసారి అన్నిటిని డిలీట్ చేసేస్తాను. డ్రాప్ టేబుల్, డ్రాప్ నౌ, పోస్ట్ కూడా డ్రాప్ టేబుల్, డ్రాప్ నౌ, యూజర్స్ టేబుల్ కూడా డ్రాప్ టేబుల్, డ్రాప్ నౌ, టెస్ట్ డిలీట్ కూడా మాకు అవసరం లేదు, టెస్ట్ డిలీట్ ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను సేమ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూడండి, మనకు ఎలాంటి ఎర్రర్ అయితే రాలేదు. మనకి ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే కూడా డమ్మీ డేటా ఇన్సర్టెడ్ అనేది రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు ఏ టేబుల్స్ క్రియేట్ అయ్యాయని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఎకో ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని యాడ్ చేసాం కదా, ఇక్కడ ఇంజన్లో వచ్చేసరికి మనం ఎకో ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చేసాం కాబట్టి ఆ క్వెరీస్ ఏంటి, ఏ క్వెరీస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి డేటాబేస్ పైన, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో క్రియేట్ టేబుల్ యూజర్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేట్ టేబుల్ పోస్ట్స్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి క్రియేట్ టేబుల్ కామెంట్స్ అనేది ఇంకొక టేబుల్. సో 3 టేబుల్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. అండ్ దాంట్లో ఒక డేటా కూడా ఇన్సర్ట్ అయి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్స్. సో ఈ కామెంట్స్ అన్ని, కామెంట్స్ అంటున్నాను ఏంటి, క్వెరీస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఒక్కసారి డేటాబేస్కి వెళ్ళేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోస్ట్స్, కామెంట్స్, యూజర్స్ ఇవన్నీ అయితే మనకు క్రియేట్ అవ్వడం జరిగింది. బట్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి, నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఎందుకు. ఓకే, రిఫ్రెష్ చేసాక ఒకటే వచ్చింది. సో యూజర్స్ కదా, సో యూజర్స్ని రన్ చేసి చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు 1 ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది 1, అండ్ యూజర్ నేమ్ వచ్చేసి అలైస్, అండ్ ఈమెయిల్ వచ్చేసి alais@example.com, ఈజ్ యాక్టివ్ 1, క్రియేటెడ్ ఇట్. నేను ఏ రోజు అయితే ఎగ్జిక్యూట్ చేశాను అండ్ ఏ టైంకి అయితే ఎగ్జిక్యూట్ చేశాను ఆ టైమ్ డేట్ ఆటోమేటిక్గా మనకు టైం స్టాంప్ లాగా క్రియేట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ అని ఇచ్చేసి నేను రన్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 ఫస్ట్ పోస్ట్ హలో పబ్లిష్డ్ అండ్ అప్డేటెడ్ డేట్ టైం తీసేసుకుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం మెటా డేటా యొక్క హెల్ప్ తీసుకొని కంప్లీట్ రా ఎస్క్యూఎల్ రాయకుండా మెటా డేటాలో ఏ టేబుల్స్ కావాలి, ఆ టేబుల్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ జస్ట్ ఆ టేబుల్ నేమ్ అండ్ ఇన్సర్ట్ అలా ఇచ్చేస్తే మనకు ఆ టేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అండ్ దాంట్లోకి మనకు డేటా అనేది ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా కంప్లీట్గా మనకు ఎస్క్యూఎల్లో మన కోర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్క్యూఎల్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఏంటది, కోర్ ఒకటి, ఓఆర్ఎం ఒకటి. సో ఇప్పటివరకు కూడా మనం కోర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాము. ఆ కోర్ కాన్సెప్ట్లో మెటా డేటాని యూజ్ చేస్తాము. నిన్ననేమో కంప్లీట్గా మనమే రాసాము కోడ్ మొత్తం, ఇన్సర్ట్ ఇంటూ సంథింగ్, క్రియేట్ సంథింగ్ అలా. బట్ ఇప్పుడు మెటా డేటా హెల్ప్ తీసుకొని దాని ద్వారా మనం రాసాము. ఓకే, సో ఇది మెటా డేటా గురించి. మీరు ఒక్కొక్క కాలంని ట్రై చేసి మల్టిపుల్ టేబుల్స్ని క్రియేట్ చేసి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు ఇంకా మీకు ఎగ్జాక్ట్గా డౌట్ క్లియర్ అవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది. ఈ క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూడండి అన్కామెంటెడ్ డ్రాప్ అని ఉంది. సో నేను దీన్ని అన్కామెంట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ టేబుల్స్ క్రియేట్ అయ్యాయి కదా, సో ఆ టేబుల్స్ మొత్తం నేను డ్రాప్ చేయాలనుకుంటే సింపుల్గా మెటా డేటా డాట్ డ్రాప్ ఆల్ అని ఇచ్చేసి ఇంజన్ చేశాను అండ్ స్కీమా డ్రాప్ అయినా ఒక అవుట్పుట్ ప్రింట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ పైథాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, బట్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే మనకు డూప్లికేట్ కీస్ ఉన్నాయి కదా, మనం క్రియేట్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ యూజర్స్ ఉంది కదా, సో యూజర్స్లో మనకు ఇక్కడ యూనిక్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాము. బట్ ఆల్రెడీ మనం మళ్ళీ సేమ్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది ఎర్రర్ త్రో చేసింది. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇది మొత్తం కామెంట్ చేసేస్తా. సో ఇన్సర్ట్ చేసేటివి ఏవైతే ఉందో ఇన్సర్ట్ చేసేది కామెంట్ చేసేసి మళ్ళీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో ఇప్పుడు మనకు స్కీమా డ్రాప్డ్ అనేది అయితే రావడం జరిగింది. అండ్ డేటాబేస్కి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే
చూడండి ఇక్కడ మనకు టేబుల్స్లో ఓన్లీ టెస్ట్ టేబుల్ అనేది మాత్రం ఉంది. కామెంట్స్ టేబుల్, యూజర్స్ టేబుల్, పోస్ట్ టేబుల్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఎందుకు? మనం డ్రాప్ ఆల్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా మెటా డేటా గురించి. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.